నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సీతాదేవి రామునితో అరణ్యవాసానికి వస్తాను అని చెప్పుట అనే విషయం గురించి తెలుసుకుందాం. సీతమ్మ మనసుకు నచ్చని విధంగా ఎవరూ మాట్లాడరు. కానీ ఈనాడు శ్రీరాముడు ఆమె మనసుకు బాధ కలిగించే విధంగా పలకవలసి వచ్చింది. సీతాదేవికి రాముని వద్ద ఉన్న చనువుతో, రామా, మీరు ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నారు. ఇంతకాలం మన మధ్య ఉన్న ప్రేమకు నువ్వు అయోధ్యలోనే ఉండు, నేను అరణ్యమునకు వెళ్తాను అని మీరు అనుట తగదు. భార్య భర్తకు సగం శరీరము. అతడు అనుభవించే సుఖదుఖములు భార్య కూడా అనుభవించవలను. మీరు అడవిలో ఉంటే నేను కూడా అడవిలో ఉండవలను. సహధర్మచారిణి అయిన భార్యకు భర్త ఒక్కడే రక్షకుడు. మీరు అరణ్యమునకు వెళ్ళడానికి నిశ్చయమైన నాడు మీకంటే ముందు నేను మీ వెంట సాగెదను. మీరు వద్దని చెప్పినా నేను అరణ్యమునకు వస్తానని అనడం వల్ల మీకు కోపం రావచ్చు. నేను మీరు లేకుండా అయోధ్యలో సుఖంగా ఉంటానని మీరు భావిస్తున్నారు. కానీ మిమ్మల్ని విడిచి నేను జీవింపలేను. మా తల్లి, మా తండ్రి గారు అనేక విధములుగా ధర్మములు నాకు చెప్పి మీ వద్ద నేను ఏ విధంగా ఉండాలో నాకు ఉపదేశించారు. నేను అయోధ్యలో ఉండను, మీతో పాటు అరణ్యం వస్తాను. పుట్టింట్లో ఉన్నట్టు అరణ్యంలో సుఖంగా ఉంటాను. నేను ఎటువంటి భోగవాంఛలు లేకుండా నియమంగా మీతో కలిసి అరణ్యంలో ఉండగలను. నేను తప్పక మీతో వస్తాను. నన్ను అరణ్యంకు రావద్దు అని చెప్పకండి. నేను అరణ్యంలో దొరికిన పండ్లను తింటూ హాయిగా ఉంటాను. మీకు దుఃఖం కలిగించను. నాకు మీరు తోడు ఉండగా మీతో కలిసి నదులను పర్వతాలను చూస్తూ విహరింపగలను. మీతో కలిసి 14 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలైనా అడవిలో ఉండగలను. నాకు బాధ అనిపించదు. మీరు లేకుండా నేను స్వర్గంలో ఉన్నా నాకది రుచించదు. రామా, మీ అందు నాకు అనురాగం కలదు. మిమ్మల్ని విడిచిన నాడు నేను చనిపోవుటకై సిద్ధంగా ఉన్నాను. కావున నేను కోరిన కోరికను కాదనక మీతో నన్ను కూడా అరణ్యమునకు తీసుకొని వెళ్ళుము. సీతాదేవి ఎంత చెప్పినా శ్రీరాముడు తనతో సీతాదేవిని అరణ్యమునకు తీసుకొని వెళ్ళుటకు ఇష్టపడలేదు. భర్త కర్తవ్యం భార్యకు కష్టం కలగకుండా సుఖపెట్టవలను. కానీ ధర్మ నిర్వహణలో తాను పడే కష్టములు ఆమె కూడా అనుభవించాలని కోరుట యుక్తము కాదు. అందుకు రాముడు ఆమెను వనములకు రావద్దని చెప్పి అక్కడ కలుగు దుఃఖములను ముందుగానే వివరించి చెప్పెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.